ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచార హోరు పీక్స్కు చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీరినంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలిస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఉమ్మడి ప్రకాశం జిల్లా ఓటర్లు ఏం ఆశిస్తున్నారు? పాలనలో విసికి వేసారి రైతుగా కుదేలైపోయి మేము నానా ఇబ్బందులు పడుతూ రావాల్సిన మాకు సబ్సిడీలు రాక మాకు వ్యవసాయ పరికరాల్లో సబ్సిడీలు ఎత్తేసి విపరీతమైన మాకు ఖర్చులు పెరిగి ఆదాయాలు తగ్గి మేము విపరీతంగా నాశనం కావడానికి ఈ జగన్మోహన్ రెడ్డి కారణం. ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా మాకు రావాల్సిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలన్నా మాకు అమరావతి రాజధాని పూర్తి కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా మాకు చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడుకి మా ఓటు. తమకి ఓటు వేయాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. పెట్టిన పథకాలు బాగున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక 1500 రూపాయలు, ఇసుక 8000 రూపాయలకు పోయింది ట్రక్. మేము ఇక పడలేము ఆయనతోటి. ఆయన దిగిపోవాలి. నందనూరు మండలంలో ఎండూరు గ్రామం. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా. ఆ యువతకు కూడా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలా. చంద్రబాబు నాయుడు గెలిపించాలి. పేరు గొల్లపూడి శ్రీనివాసులు అండి. మాది కందుకూరు నియోజకవర్గం గురవారిపాలెం వాస్తవ్యండి. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల ద్వారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు అని అందరం నమ్ముతున్నాము. ఎందుకంటే ఉదాహరణ అంటే మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులని గందరగోళంగా చేశారు. ఇప్పుడు మా పిల్లలు కానీ మిగతా అందరి పిల్లలు కానీ చెన్నై, బెంగళూరు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. నా పేరు నిహారిక. నేను కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నా ఫస్ట్ ఓట్ నేను చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరికి జాబ్స్ లేవు. ఆయన వస్తే కొంచెం జాబ్స్ ఇస్తాడేమో అనుకుంటున్నాను. నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బిఎన్ విజయ్ కుమార్ గారు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తున్నామంటూ అన్ని పెంచి రేటులు పెంచుతున్న కారణం చేత ఈసారికి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడుకి ఓటేయాలని, ఎన్డీఏ కూటమి రావాలని ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు. నా పేరు ప్రేమ్ కుమార్, నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం. ఈసారి నేను టీడీపీకి వేయాలనుకుంటున్నాను. అంటే వైసీపీ ప్రభుత్వం పాలన నాకు నచ్చలేదు. అభివృద్ధి చాలా చేస్తున్నాడు కానీ కొన్ని పథకాలు మాకు నచ్చలేదు. మాకైతే ఏం అందలేదు. పేరు మదన్ కుమార్, మాది కందుకూరు నియోజకవర్గం, కందుకూరు పట్టణం. నా తొలి ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టీడీపీకి వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. అందుకనే నా ఓటు టీడీపీకి వేయాలనుకుంటున్నాను.